ఫ్రెండ్స్. సో రోజు మా సోను వాళ్ళని తీసుకొని వచ్చేదాన్ని, ఇప్పుడైతే మా చిట్టిని తీసుకొని వచ్చాను. ఏంటా అనుకుంటున్నారా? నేనైతే మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను లేట్గా లేచాను. నైట్ అయితే ఫుల్ వర్షం, ఆ వర్షానికి పవర్ లేక నిద్ర పట్టక ఉడకపోతకి బాబోయ్ అసలు నా వల్ల కాలేదు. అమ్మ ఏడుపు వచ్చేసింది నాకైతే, ఏంటి బాధ అనుకున్నా. సో పిల్లల్ని అయితే ఎలాగూ 7:30కి లేసాగా ఇంట్లో పని అంతా చేసేసి పిల్లల్ని అయితే పంపించేసా. ఫస్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన లంచ్ బ్రేక్ఫాస్ట్ అవి చేసి బాక్స్ పెట్టేసి వాళ్ళని ఫ్రెష్ చేసి వాళ్ళని బ్రష్ చేసుకోమని చెప్పడానికి 1 గంట బతీలాడాలి నిజంగా. సో అందుకే ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేయడం కుదరలేదు. ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఒక ప్రమోటింగ్ వీడియో ఉంది. సో మీరు ఆ సిస్టర్ ఛానల్ అయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ నాకు లేకు సిస్టర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా ప్రమోషన్ వీడియోస్ ఏమైనా ఉన్నా చేస్తాను. జ్యువెలరీ, శారీస్, డ్రెస్సెస్ ఏమైనా కూడా చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే శైలుకుట్టి అనే ఇన్స్టాగ్రామ్కి మీరైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే నేను యాక్సెప్ట్ చేస్తాను, ఓకేనా? సో నాకు ప్రమోట్ చేస్తే నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా. సో ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే ఆ సిస్టర్ ఛానల్ నేమ్ వచ్చేసి ఆదిరెడ్డి పిల్ల అనే యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్లో భలే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ సిస్టర్ వాయిస్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ సిస్టర్ ఛానల్లో వచ్చేసి మనం ఇప్పుడు ప్రమోట్ చేయబోయే ఛానల్ నేమ్ వచ్చేసి ఆదిరెడ్డి పిల్ల అని యూట్యూబ్ ఛానల్. సో ఆ సిస్టర్ ఛానల్ నేను బయోలో లింక్ ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. అలాగే కమ్యూనిటీలో కూడా వాళ్ళ ఛానల్ అయితే పెడతాను, చూడండి. ఆ సిస్టర్ ఛానల్లో వచ్చేసి న్యూ మామ్స్కి టిప్స్, బ్యూటీ టిప్స్, అలాగే శారీస్, మళ్ళీ నైటీస్, మళ్ళీ తక్కువ కాస్ట్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి, మంచిగా చెప్తున్నారు ఆ ఛానల్లో. ఆ సిస్టర్ వే ఆఫ్ టాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది నేను యూట్యూబ్ ఛానల్లో చూసా, కానీ ఆ సిస్టర్ మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా చూడాలనుకుంటే ఆదిరెడ్డి పిల్ల అనే యూట్యూబ్ ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. న్యూ మామ్స్కి మంచి మంచి టిప్స్ అనమాట. సో అలాగే బ్యూటీ టిప్స్. ఆ సిస్టర్ అయితే చాలా కలర్గా ఉంటారు, బాగుంటారు. సో మీరైతే ఫాలో అవ్వచ్చు. నేనైతే సబ్స్క్రైబ్ చేసాను, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. లింక్ వచ్చేసి బయోలో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను, ఓకేనా? సో ఇప్పుడు మనం చేసే వ్లాగ్లో ఫస్ట్ది ఏంటంటే, మనం స్వీట్ కార్న్ నేను ఇందాక తీసుకున్నాను. 2 కేజీలు 100 రూపాయలంట, వచ్చేసి 5 వచ్చాయి. బయట కూడా మనం ఒక స్వీట్ కార్న్ అనేది ఉడకబెట్టింది తీసుకున్నాం అనుకోండి, అది కూడా అంతే కదా, 20 రూపీసే. అదేంటి అని అంటే మీరు తీసుకుంటే తీసుకోండి అనేసి అని అన్న. సో మనం కూడా డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి ఫార్మర్స్ వాళ్ళ పంటలోనే తీసుకొని వచ్చిన వాళ్ళ దగ్గర మనం కూడా బేరం ఆడాల్సిన లేదు కదా అనేసి నేను కూడా తీసుకున్నాను. ఇలాంటి వాళ్ళ కాడ కాదు కదా బేరం ఆడేది, అందుకోసం అనేసి ఇంకా 5 వచ్చాయి, 5 అయితే తీసుకున్నాను. ఇప్పుడు వాటిని అయితే ఉడకపెట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసి నేను కర్రీ చేయలేదు. నేను బగారా రైస్, చికెన్ కర్రీ చేశాను కదా, దాంతోనే పొద్దుటైతే తినేసాము. ఇప్పుడైతే ఫ్రెష్గా చేస్తాను, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది. ఇవాళ అసలు మాకు రేకులు వేసేది, కానీ పోస్ట్ పోన్ అయిపోయింది. వర్షం పడుతుంది కదా, మళ్ళీ వెల్డింగ్ చేసేది, కరెంటు మళ్ళీ ఇబ్బంది అయిపోతుందేమో అనేసి అంకుల్ రాలేదు. అసలు వర్షం రాకుండా ఉంటే ఇవాళే రేకులు అయితే వేసేసేవాళ్ళు. ఎందుకో 3 డేస్ అంట తుఫాన్ అని చెప్తున్నారు, మరి ఏమైద్దో ఏమో, రేపన్నా వేస్తారేమో. కానీ మేము రేకులు ఇప్పిన దగ్గర నుంచి ఫుల్ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మా చిట్టిగాడైతే నాట్యం చేస్తుంది, ఈగలు కొట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మా చిట్టి ఏం చేసింది తెలుసా, నిన్న కోతులతో ఆడింది. మంకీస్ వస్తాయి మా దగ్గరికి బాగా, వాటిని పట్టుకొని అవి మా చిట్టిని హగ్ చేసుకున్నాయి ఫ్రెండ్స్. అసలు ఏమన్నట్లు, మిగతా కుక్కలు అయితే ఏం చేస్తాయి తెలుసా, కరుస్తాయి. కానీ ఈ చిట్టిని అయితే ఏమనట్లేదు, హగ్ చేసుకొని అసలు ఉంటే నాకైతే భలే అనిపించింది. నా చేతిలో ఫోన్ లేదు, లేకపోతే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకునేదాన్ని. మా చిట్టిగాడైతే కప్పలతో ఆడిద్ది, కప్పలు కూడా పట్టుకొని తినదు, వాటితో ఆడుతూ ఉంటుంది. ఇలా పట్టి ఇలా ఇట్లా కాలుతో ఇలా కొట్టి ఆడుకుంటుంది. ఈగల్ని కూడా అంతే, ఈగలు పట్టుకుంటుంది. చూస్తే చిట్టి చిట్టి ఏం చేస్తున్నావే చిట్టి కూడా. నాకు మా చిట్టనే కాదు, ప్రతి ఒక్క స్ట్రీట్ డాగ్, సో పెట్స్, మూగజీవులు అంటే ఎందుకో చాలా ఇష్టం ఫ్రెండ్స్. వాటికి ఫుడ్ పెట్టాలి, వాటిని మంచిగా చూసుకోవాలి అనేసి. చికా చేస్తే అంత కొట్టినా కూడా నేను చాలా బాధపడతాను అన్నమాట. అంత
ఈ కుక్కలు అంటే నాకు ఎందుకు బాగా ఇష్టం. కుక్కలు, కోళ్ళు, కోడి పిల్లలు అయితే నా పెళ్ళి అయ్యేదాకా కూడా నేను పెంచుకున్నా. నా పక్కలోనే పడుకోబెట్టుకునేదాన్ని. ఒకదాని పేరేమో పిజ్జు. ఇంతకుముందు హైడీ చూసి చిన్నప్పుడు హైడీ బాగా చూసేదాన్ని ఖుషి టీవీలో. దాని పెట్టు కూడా పిజ్జుయే. పిజ్జు చూసి దానికి కూడా పిజ్జు అని పెట్టి ఏం చేశానంటే నా పక్కలోనే పడుకోబెట్టుకొని ఒకరోజు బాగా చికెన్ కూర తిని పడుకుంటే నిద్ర బాగా వచ్చేసి నా పక్క కింద పడి చచ్చిపోయింది. అసలు ఎంత ఏడ్చా తెలుసా, మామూలు ఏడవడం కాదు. మా నాన్న నా ఏడుపు చూసి వెంటనే ఇంకొక కోడి పిల్లని తీసుకొని వచ్చింది. అయినా నాకు అదే కావాలి, నాకు ఇది వద్దు, అదే కావాలని ఏడ్చిన. అసలు నేను చేసే పనులు నిజంగా ఇంత ఏజ్ వచ్చింది నువ్వు ఇలాంటి పనులు చేస్తావా శైలు అని అనుకుంటారు. కానీ నేను చేసే మొత్తం చిన్నపిల్లలు. మా మోను బెటర్ నాకన్నా. నేను అంత చిన్నపిల్ల పనులు చేస్తా. కావాలని అయితే చేయను, కానీ నాకు అలా అనిపిస్తే చేసేస్తా. సో నాకులాగా మీరు కూడా కామెంట్ చేయండి. మా చిట్టిగాడు హాయ్ చెప్పరా. కుక్క, చిట్టి కుక్క, ఈగలు కొట్టుకుందేనే కుక్క, ఈగలు తినే కుక్క. నువ్వు గారా ఓకే. ఇప్పటికే 2 కుక్కలు కరిచినాయి. నువ్వు 3వ దాని అవుతావు ముచ్చడగా. సో ఇప్పుడు మనం స్వీట్ కార్న్ అయితే ఒలిచేసి ఉడకపెట్టేసి, ఇది నా జుట్టు లాగిద్ది, ఉన్నదే పిల్లకంటే దీన్ని పట్టుకొని లాగుతుంది. స్వీట్ కార్న్ అయితే మనం తీసేసి కట్ చేసేసి చక్కగా వాటిని ఉడకపెట్టేద్దాం. ఈలోపు పిల్లలు కూడా వస్తారు ఒక 3 hours తర్వాత. ఇంకా మనం చక్కగా కర్రీ అయితే చేసేద్దాం. ఓకేనా. ఖాళీగా ఉన్న చికాకు పుడుతుంది ఫ్రెండ్స్. ఎంతగానే ఖాళీగా ఉంటాం. ఇవాళ ఎందుకు కొంచెం మనసుకి హాయిగా, కొంచెం పీస్ఫుల్గా ఉంది, హ్యాపీగా అనిపిస్తుంది. రోజు ఏదో ఒక తెలియని బాధ అట్లా, కానీ ఇవాళ కొంచెం బెటర్గా ఉంది. సో ఇవి నిన్న చూపించడం మర్చిపోయాను. ఈ పైపులకి పెయింట్ వేస్తేనంట తుప్పు పట్టకుండా ఉంటుందంట. సో వేసేసారు. నిన్నటి వీడియోలో చెప్పానో లేదో తెలియదులేండి, కానీ ఇదిగోండి 10 ఉన్నాయి పైపులు. సో ఇదిగోండి నా పనితనం ఎలా ఉందో చూసారా. వర్షం పడుతున్నా బట్టలు బయట ఆరేసా. మరి ఇంకా ఆరేయడానికి ప్లేస్ లేదు ఫ్రెండ్స్. భలే ఉంది క్లైమేట్ అయితే. ఎంత చల్లగా ఉందో ఫ్రెండ్స్ చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి 5 ఇచ్చేసిన తర్వాత ఇదొకటి ఫ్రీ ఇచ్చారు అన్నమాట. అంతే. చిట్టి దెబ్బలు తింటావా? పక్కకి రా, ఇట్రా పక్కకి. మీరు కామెంట్ చేసినప్పుడు మ్యాక్సిమం నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ కామెంట్ అయితే నన్ను పదే అడుగుతున్నారు. అబ్బా ఒక్కరు కాదు, చాలామంది అడుగుతున్నారు. అందుకే మీ అందరికీ క్లారిటీ ఇద్దామనేసి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. సో అక్క మీరు ప్రెగ్నెంటా అనేసి. కానీ నేనైతే ప్రెగ్నెంట్ అయితే కాదు. ఈ కామెంట్ చదివినప్పుడు ఫుల్ నవ్వుకున్నా. మీరు అడిగినట్టు నేనైతే ప్రెగ్నెంట్ అయితే కాదండి. కొంచెం పొట్ట వచ్చింది, అది రైటే. బట్ ఆ పొట్ట నేను తినడం వల్ల, కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల వచ్చింది. నాకు 2 C-sections అయినాయి కదా 1.5 yearలోనే. నాకు 20 years లోపే 19కే నేను 2 పిల్లల్ని కనేసిన. సో ఇంకా 20 years లోపు పిల్లల్ని కనేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. కొంచెం తెలియక ఫుడ్ ప్రాపర్గా తీసుకోక. సో మనకి చెప్పే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. తల్లిగారింటి దగ్గర ఉన్నట్టు ఇక్కడ ఉండదు కదా. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ అయినప్పుడు నేను 6 months ఉన్నాను. సెకండ్ డెలివరీ అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 1 month ఉన్నా, ఇంకా వచ్చేసాను. అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సోన్ పాప పొట్టలో ఉన్న 3 monthsకు 4 monthsకు ఇంకా నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. నాకు వీడియోస్కి ఇబ్బంది అయిపోతుందేమోననేసి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు. సో ఇంకా నాకు వీడియోస్ తీసేవాళ్ళు ఉంటారు. సో కుకింగ్ వీడియోస్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది, అందుకోసం అనేసి. 3 months దాకా సోను వాళ్ళ నానమ్మ చూసుకున్నారు. తర్వాత వాళ్ళు వర్క్కి వెళ్ళిపోయే వాళ్ళు. ఇంకా నేనే పాపను చూసుకుంటూ వీడియోస్ చూసుకుంటూ ఇలా ఉండేదాన్ని. సో ఇలా అనమాట. ఒక్కొక్కసారి ఈ ప్రెగ్నెన్సీ జర్నీ, డెలివరీస్ జర్నీ నాకు అసలు గుర్తుండదు. ఒక్కొక్కసారి గుర్తొస్తే నేనే గుర్తు చేసుకుంటూ ఉంటా, ఇలా జరిగింది అలా జరిగిందని. చేసుకున్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. సో నా ప్రెగ్నెన్సీ టైంలో, నా డెలివరీ టైంలో నేనైతే నరకం చూసా ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. సో ఈ మధ్య ఏంటంటే కొంచెం మెంటల్గా, ఎమోషనల్గా నేను వీక్ అయిపోయాను కాబట్టి, సో మనం బాగా ఆలోచించిన, స్ట్రెస్గా ఫీల్ అయినా కూడా హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అయ్యి మనకి వెయిట్ గెయిన్ అవుతారు. తింటేనో తాగితేనే వెయిట్ గెయిన్ అవ్వరు. ఇలా మెంటల్ టెన్షన్స్ ఉన్నా కూడా వెయిట్ అయితే గెయిన్ అవుతారంట. సో అందువల్ల నేను కొంచెం లావ్ అయ్యాను. ప్లస్ ఏంటంటే కొంచెం పొట్టొచ్చింది. సో నేను మీకు ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తున్నాను, బట్ నేనైతే ప్రెగ్నెంట్ అయితే కాదు.
సో నాకు ఆ ఛాన్స్ కూడా రాదు, ఎందుకంటే నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే చేయించుకున్నాను. నేను కంకులు ఒలుస్తుంటే మా చిట్టికాడు చూడండి నా దగ్గరికి వచ్చి మా మమ్మీ ఏదో తినేవి చేస్తుంది, నాకు కొంచెం పెట్టిద్దేమో అని చూస్తుంది. ఇంకా తన అంత దీనంగా భలే ముద్దుగుంది. ఆ సిస్టర్ అదేం ముద్దుగుందని అని మీరు అనుకోవచ్చు, కానీ కాకిపిల్ల కాకికే ముద్దు. దాన్ని 21 days నుంచి నేనే పెంచాను. సో చిన్న పిల్ల అదైతే అసలు ఎంత ముద్దుగా అనిపిస్తుందో నాకు. నిజంగా చెప్తున్నా, దాని ఒక డాటర్ లాగా, అది సన్ అబ్బాయే, ఒక సన్ లాగా నేను ట్రీట్ చేస్తాను అనమాట. ఆ స్ట్రీట్ డాగ్కి ఇంత అవుతున్నారు. బ్రీడ్ అయితే అసలు మామూలుగా ఉండేది కాదేమని అనుకోవచ్చు, కానీ ఏదైనా ప్రాణమే కదా ఫ్రెండ్స్. నాకైతే పెట్స్ అంటే చాలా ఇష్టం. ఈ కుక్కలు నక్కలనే కాదు, ఏదన్నా ఇష్టమే, నిజంగా చెప్తున్నాను. సో ఇది లేనప్పుడు కూడా, ఇంతకుముందు పెన్ని ఉండేది, పెన్ని లేనప్పుడు కూడా నేను ఇంట్లో ఫుడ్ అనేది స్ట్రీట్ డాగ్స్కి పెట్టడం, పిల్లులకు పెట్టడం, పాలు పోయడం అలా చేసేదాన్ని. సో నాకు అలా పెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మా చిట్టిగాడు చూడండి ఎంత క్యూట్ చూస్తుందో, దాన్ని చూస్తుంటే నాకు ముద్దు వచ్చేస్తుంది నిజంగా. అసలు ఎంత క్యూట్ అంటే చాలా క్యూట్ అబ్బా, అది నిజంగా చెప్తున్నా, చాలా క్యూట్. దానికి ఇంట్లో ఉంటుంది, మా బెడ్ కింద పడుకుంటుంది. తనకి టాయిలెట్ వచ్చిన నైట్ పూట పిలుస్తూ ఉంటుంది, లేపుతూ ఉంటుంది. అసలు చాలా లేపడానికి ట్రై చేసిద్ది. ఒకవేళ మేము లేగని టైంలో మ్యాట్ మీద టాయిలెట్ పోసేసిద్ది, బయట ఎక్కడ పోయేదు. చాలా గుడ్ అనమాట. మ్యాక్సిమం మమ్మల్ని లేపడానికి ట్రై చేసిద్ది. అందుకే మా చిట్టిగాడు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మేమిద్దరం కలిసి మాటలు చెప్పుకుంటున్నాము. తనకు మాటలు వస్తే తను కూడా ఏదో ఒకటి మాట్లాడేది కదా, చిట్టిగాడు కూడా. ఊరికి నాకు పెన్ని వస్తుంది. మా పెన్నిగాడు ఏం చేస్తుందో, ఎక్కడుందో. సో దానికోసం మేము చాలా వెతికాము, కానీ మాకు దొరకలేదు. ఎవరో మా రిలేటివ్స్లోనే అమ్ముకున్నారు అన్నట్లు తెలిసింది. ఇంకా అమ్ముకున్నారు, అది మంచి ప్లేస్లో ఉంటే మనకి చాలే అన్నట్టు ఇంకా వదిలేసామన్నమాట. చాలా బాధపడ్డాము ఆ పెన్నిగాడు పోయిన తర్వాత. ఇక్కడైతే కంకుల్ని నేనైతే ఉడకబెట్టడానికి వాటర్లో వేసి సాల్ట్ అయితే వేస్తున్నాను. సో ఇంకా ఈ ఉడికిన తర్వాత వాటికి ఉప్పు, కారం, చక్కగా లెమన్ కలిపి ఇంకా మంచిగా కంకికి రాసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీకు అలా ఇష్టమో కామెంట్ చేయండి. మామూలుగా బయట ఉడకబెట్టిన స్వీట్ కార్న్ 30 రూపీస్కి అమ్ముతారు. అవి ఇంత పెద్దగా ఉండవు అనుకుంటా, చిన్న సైజులోనే ఉంటాయి. సో మా దగ్గర అయితే అంతే, మరి మీ దగ్గర ఎంతో కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే నేను రేపటి కోసం వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను తోటకూర అయితే కట్ చేసి వండేసాను, అదైతే వీడియోలో షేర్ చేయలేదులేండి, ఎందుకంటే ఆకలి అవుతుంది. దెబ్బ వండితే కొంచెం ఎర్లీగా తినొచ్చు అనేసి ఇంకా నేనైతే వండేస్తున్నాను అనమాట. అది వీడియో తీయలేదు. ఇప్పుడైతే కట్ చేసేది వీడియో తీశాను. సో నేను ఎప్పుడైనా కూడా గోరుచిక్కుడుకాయలు అస్సలు తీసుకురాను, ఎందుకంటే ఇది కట్ చేయడం నాకు చికా పుట్టిద్ది. అయితే వెజిటేబుల్స్ అయితే మార్చేసి వేరేవి తీసుకొని వచ్చాను, అసలు నేను యూజ్ చేయనివి. సో నేను ఎక్కువగా గోరుచిక్కుడుకాయలు, వంకాయలు ఇవి అస్సలు తీసుకోను, ఎందుకంటే పిల్లలు సరిగ్గా తినరు. వంకాయ బాగుంటుంది కానీ పిల్లలు అయితే తినరు, అందుకోసం అనేసి ఇంకా నేను తీసుకొని రాను. గోరుచిక్కుడుకాయకి బదులు నేను ఎప్పుడు చిక్కుడుకాయ తీసుకొని వచ్చేదాన్ని, కానీ ఇప్పుడు అది తీసుకొని వచ్చేసాను. ఇంకా ఉడికిపోయిన తర్వాత చెప్పాను కదా ఇందాక, లెమను, సాల్ట్, కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో ఇక్కడైతే కర్రీ అయితే చేస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది, టమాటాలు మగ్గిపోతే. నేను 20 రూపీస్ తీసుకొని వచ్చాను, 6 కట్టలు ఇచ్చారు. నేను ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను, తోటకూర మొత్తం వడిలిపోయింది. అసలు ఇవాళ కట్ చేస్తే కొంచెమే అయిపోయింది. అసలు మేము తోటకూరలు ఎక్కువ తినము, కానీ ఆకుకూరలు ఎక్కువ తినాలి, మన కంటికి మంచిదంట. సో మీ ఇంట్లో కూడా తింటారా చెప్పండి. సో ఇప్పుడైతే నేను తినేస్తున్నానప్పా, నాకైతే అసలు నోరైతే ఊరిపోతుంది, నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నా కూడా నాకు చక్కగా మౌత్ వాటరింగ్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చెప్పడం మర్చిపోయాను, ఆ సిస్టర్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదిరెడ్డి పిల్ల యూట్యూబ్ ఛానల్ చాలా బాగుంది.